మహారాష్ట్ర జార్ఖండ్లో ఎన్నికల సందడి మొదలైంది. 2 రాష్ట్రాల్లో పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. మహాయుతి, మహా అఘాడి ప్రజలు ఎటువైపు? ఇదే ఇవాళ మహారాష్ట్ర ప్రజలు తెలుసుకోబోతున్నారు. 2 కూటముల మధ్య హోరాహోరీ పోరు ఉండనుంది. నేడు మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు ఒకే దశలో జరుగుతున్నాయి. మొత్తం 4136 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వీరిలో 2086 మంది ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. వీరి భవిష్యత్తును రాష్ట్రంలోని 9.63 కోట్ల మంది ఓటర్లు తేల్చబోతున్నారు. మాకు ఏమైందో ఏందో మాకు తెలియదు అంతగానో. ఇంతకు ముందు అయితే మాకు ఫ్యూచర్లో ఏదన్నా మంచిగా కావాలని చేస్తున్నాము. 5 years మాకు డెవలప్ అనేది ఇప్పటి వరకు కాలేదు. ఎందుకంటే ముందు ఎలా ఉండేనో ఏందో గత ఇప్పుడైతే మాకు ఉన్న ఎమ్మెల్యే ప్రత్యేకంగా మంచిగా కావాలని ఉద్దేశం కోరుకుంటున్నాం. మా ఊరు అంటే దయాలదన్నులో వన్ సైడే మేము ఎవరన్నా రావాలి, మంచి వ్యక్తి ఎవరైనా ఉండాలి. పని అనేది మాకు కావాలి. 5 సంవత్సరాలు మా క్రితము ఇప్పటివరకు ఒక పని అనేది లేదు. మా ఊళ్ళో ఏం డెవలప్ కాలేదు. ఒక సీసీ రోడ్ లేదు, వాటర్ సప్లై లేదు. ఏదన్నా చేస్తే కూడా ఏం లేదు. ఇక్కడ ఏమన్నా చేసేది ఉంటే ఇప్పుడే ఇప్పుడే ఉన్నది. ఈరోజు మన ఫ్యూచర్ 5 సంవత్సరాలకు మనం పని చేయించుకోవాలంటే ఈరోజు మనము బహుమతిగా ఏదన్నా ఒకటి ఒపీనియన్గా చేసుకోవాలి. 5 years బిఫోర్ మాకు ఏమైందో ఏందో మాకు తెలియదు. మహారాష్ట్ర జార్ఖండ్లో ఎన్నికల సందడి మొదలైంది. 2 రాష్ట్రాల్లో పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. మహాయుతి, మహా అఘాడి ప్రజలు ఎటువైపు? ఇదే ఇవాళ మహారాష్ట్ర ప్రజలు తెలుసుకోబోతున్నారు. 2 కూటముల మధ్య హోరాహోరీ పోరు ఉండనుంది. నేడు మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు ఒకే దశలో జరుగుతున్నాయి. మొత్తం 4136 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వీరిలో 2086 మంది ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. వీరి భవిష్యత్తును రాష్ట్రంలో 9.63 కోట్ల మంది ఓటర్లు తెలుసుకోబోతున్నారు.